నేను ఇప్పుడు మీకు చెప్పాను 500 రూపీస్ ఒక డ్రెస్ చాలా బాగుంది. దానికి మీరు ఎక్కువగా ఆశపడకుండా 1000-1200 ఇలా అమౌంట్ పెట్టకుండా చిన్న అమౌంట్ తోని స్టార్ట్అప్ చేయండి. ఎప్పుడు వరకు మీ కస్టమర్ మీతో అటాచ్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ మనం టార్గెట్ చేద్దాం హౌస్ వైఫ్ కి. ఓకే, సో లిసన్ టు మీ కేర్ఫుల్ గైస్. మీకు నేను డైరెక్ట్లీ టార్గెట్ చేస్తున్నాను. ఇంట్లో నుంచి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు. మీరు మానా దగ్గర నుంచి 500 రూపీస్ కి ఒక డ్రెస్ తీసుకున్నారు. దానికి మినిమం ఎంత వరకు అమ్మాలి? స్టార్టింగ్ చేస్తున్నారా? సో విదిన్ 700-800. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? అండ్ టైటిల్ ఇలా చూసారు అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి మనం ఒక సీరియస్ టాపిక్ కి అంటే డిస్కషన్ చేయబోతాం అనమాట. ఇప్పుడు ఏంటిది సీరియస్ అని అడుగుతున్నారా? చాలా మందికి ఇప్పుడు షాప్లో ఉంటే లేకపోతే ఇంట్లో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మనకు చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే నచ్చినవన్నీ కలెక్షన్ అయితే తీసుకొని వస్తాం, అయినా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవి వెళ్ళడం లేదు. అండ్ తర్వాత కస్టమర్ అడిగినవన్నీ కలెక్షన్స్ మన దగ్గర ఉండట్లేదు. తర్వాత ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. సైజెస్ వల్ల, లేకపోతే కలర్స్ వల్ల, లేకపోతే డిజైన్స్ వల్ల ఎన్ని గణం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తారు మన కస్టమర్స్. ఆ తర్వాత కస్టమర్ వెళ్ళిపోతారు. వాళ్ళది మెయిన్ థింకింగ్ పాయింట్ ఏముంటుంది తెలుసా? కొన్ని పాయింట్స్ నేను చెప్తాను అనమాట. ఆ పాయింట్స్ వల్ల మీరు చాలా 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 అంటే మైండ్ ఎక్దమ్ రిలాక్స్ ఉండి వినండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ అయితే నచ్చుతుంది, కొంచెం ప్రైస్ ఇబ్బంది వల్ల వాళ్ళు ఏమంటారంటే ఇది నాకు కలర్ నచ్చలేదు, ఇది నాకు డిజైన్ నచ్చలేదు అని అంటారు. కానీ ఒకవేళ మీరు బిజినెస్ నిజంగానే ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నారంటే మినిమం 30-40%, నేనేం చెప్తున్నాను మళ్ళీ రిపీట్ చేయండి, 30-40% మార్జిన్ పెట్టండి. ఎక్కువగా ఆశపడకుండా 60-70%, 80%, 100% ఇలాంటిది హైలీ మార్జిన్ పెడుతున్నారు. కస్టమర్ అక్కడనే డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఇది మెయిన్ అంటే బిజినెస్ లో ఉండేది మెయిన్ జంక్షన్ ఇదే. సో చాలా మంది చిన్న ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే విదిన్ 30-40, చాలా మంది అయితే 20% కూడా మార్జిన్ పెడతారు. 20 and 30% అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చెప్పాను 500 రూపీస్ ఒక డ్రెస్ చాలా బాగుంది. దానికి మీరు ఎక్కువగా ఆశపడకుండా 1000-1200 ఇలా అమౌంట్ పెట్టకుండా చిన్న అమౌంట్ తోని స్టార్ట్అప్ చేయండి. ఎప్పుడు వరకు మీ కస్టమర్ మీతో అటాచ్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ మనం టార్గెట్ చేద్దాం హౌస్ వైఫ్ కి. ఓకే, సో లిసన్ టు మీ కేర్ఫుల్ గైస్. మీకు నేను డైరెక్ట్లీ టార్గెట్ చేస్తున్నాను. ఇంట్లో నుంచి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు. మీరు మానా దగ్గర నుంచి 500 రూపీస్ కి ఒక డ్రెస్ తీసుకున్నారు. దానికి మినిమం ఎంత వరకు అమ్మాలి? స్టార్టింగ్ చేస్తున్నారా? సో విదిన్ 700-800 ఈ డ్యూరేషన్ లోనే మీరు అమౌంట్ పెట్టేసండి. తర్వాత ఏదైనా కస్టమర్ వచ్చేసిన తర్వాత లేదు 50 రూపీస్, 700 రూపీస్ లాస్ట్, 500 రూపీస్ లాస్ట్, ఇలా మార్జిన్ తక్కువ చేసుకుంటేనే కస్టమర్ వచ్చేస్తూనే ఉంటారు. కాబట్టి కొంచెం 30-40% అంటే మినిమం అనుకోండి. 500 రూపీస్ మీరు డ్రెస్ తీసుకున్నారు, మినిమం 700-800 రూపీస్ లాస్ట్ ఇంతలా పెట్టండి. తర్వాత 50 రూపీస్ తక్కువ చేసుకునైనా మీరు కలెక్షన్ అమ్మగలుగుతారు. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది ప్రాసెస్ అసలే మిస్ కాకండి ఫ్రెండ్స్. అండ్ సెకండ్లీ పాయింట్ ఏంటంటే కలెక్షన్స్ గ్రాండ్ అలాంటి కలెక్షన్స్ పెట్టుకోండి. మార్కెట్ లో ట్రెండింగ్ నడుస్తుంది, అలాంటిది కలెక్షన్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కి కొంచెం ఎడ్యుకేటెడ్ కస్టమర్స్ ఉంటారు. లేకపోతే ఈ జనరేషన్ లో ఎక్కువగా మన చేతుల్లో మొబైల్ ఉంటుందంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎవ్రీ చేతుల్లో ఉంటూనే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఇప్పుడు ఇలా డ్రెస్ పర్చేసింగ్ చేసుకోవాలంటే, సారీ పర్చేసింగ్ చేసుకోవాలంటే చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారు అనమాట. సో మీరు కూడా అలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రెడిషనల్ ప్లస్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీరు మీ షాప్ లో లేకపోతే మీ ఇంట్లో మీరు యాడ్ ఆన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్టివ్ ఉండండి, ఓకేనా? పాత కాలం లాగా ఏదైనా డ్రెస్ మెటీరియల్ ఏదైనా కలెక్షన్ చాలా ఇలా కలర్ఫుల్ ఉంటాయి కదా, ఎక్కువగా డార్క్ కలర్ షేడ్స్, అలాంటిది ఇప్పుడు ఏంటంటే చాలా మంది వేర్ చేస్తలేరు అనమాట. కొంచెం ఇప్పుడు ఈ జనరేషన్ మారిపోయిందండి. ఈ జనరేషన్ ఎలా మారిపోతుందో అలాంటిది ట్రెడిషన్ అండ్ ట్రెండింగ్ కూడా చేంజ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఈ కలెక్షన్ లో నేను మీకోసం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను. హైలీ మార్జిన్ పెట్టగలుగుతారు ఇలాంటిది కలెక్షన్స్ లో. సో అలాంటిది కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఈ పాయింట్స్ మీరు తప్పకుండా మీ బిజినెస్ లో యాడ్ ఆన్ చేయాల్సిందే అనమాట. అండ్ ఎప్పుడు కూడా కస్టమర్ తో నవ్వుతోనే డీల్ చేయాలి, ఓకేనా? సో ఎప్పుడు కూడా మీరు సాడ్ అంటే ఇప్పుడు చూడండి, మనకు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే లేకపోతే ఆల్రెడీ బిజినెస్ మీరు రన్ చేయాలంటే కొన్ని వస్తువులు కొన్ని పాయింట్లు మనం ఇగ్నోర్ చేయాలన్నమాట. అలాంటి కస్టమర్ ఎలా వచ్చారు ఏంది ఓంతి నాకైతే తీసుకోవాలని అనుకుంటా అంటే కొంచెం అలాంటి కస్టమర్ ఉంటారండి, ఫేస్ కి చాలా ఇన్నోసెంట్ ఉంటారు,
కానీ వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. మనకేం అనిపిస్తుంది, వీళ్ళు తీసుకుంటారా లేదా ఎవరు తెలుసు అని చాలా బ్యాడ్ బిహేవియర్ చేస్తారు అనమాట. సో అలాంటిది బిహేవియర్ అస్సలే మీరు కస్టమర్ కి చూపించకండి, ఓకేనా. సో ఇలాంటిది కొన్ని పాయింట్స్ ఉంటాయండి, ఆ పాయింట్స్ ను మీరు నెగ్లెక్ట్ చేయకండి. చూడండి కలెక్షన్స్ ఎంత బాగున్నాయో, కలెక్షన్స్ అయితే అద్రిపోయిందండి. ఇప్పుడు నేను సడన్ స్పీడ్ గా చూపిస్తాను కలెక్షన్. మస్టర్డ్ yellow కలర్ లో కూడా ఎంత బాగుంది చూడండి. ఇలాంటిది కశ్మీర్ వర్క్ టచ్అప్ అనిపించడం లేదా. సో ఇలాంటిది కలెక్షన్ విత్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ లో దుప్పట్టా అన్నమాట. ఇంకొకటి హైలైట్ డిజైన్ తీసుకొని వచ్చానండి. వావ్, ట్రెడిషనల్ లుక్ ఉండాలంటే ఇలాంటిది కలెక్షన్ తప్పకుండా ఉండాలండి. మన ఎవ్రీ అమ్మాయి మన వార్డ్రోబ్ లో ఇలాంటిది కలెక్షన్స్ ఉండాలని తప్పకుండా కోరుకుంటారు. సో అలాంటిది వార్డ్రోబ్ లో ఉండాలంటే మీ షాప్ లో కూడా ఉండాల్సిందే కదా. సో మీ షాప్ లో ఇలాంటిది కలెక్షన్స్ పెట్టుకోండి, హ్యాపీగా అమ్మాయిలు పర్చేసింగ్ చేయలేకుండా ఉండలేదు తెలుసా మీకు. అలాంటిది కొంచెం హైలీ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ షాప్ లో అడౌన్ చేసుకోండి. తప్పకుండా సేల్ కాలేకుంటే అప్పుడు మాకు చెప్పండి, ఓకేనా. సో కొంచెం ట్రెండింగ్ కలెక్షన్స్, కొంచెం ఇన్స్పైర్ కలెక్షన్స్, అలాంటిది కలెక్షన్ షాప్ లో తప్పకుండా అడౌన్ చేయండి. ఇంకా ఇలాంటి మరి ఒక కొత్త బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనల్ని ఫేస్బుక్ లో చేస్తే ఫాలో చేయండి. సో కలుద్దామా నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.